వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. 15 కిలోమీటర్ల ఈ స్టేట్ హైవే రోడ్డు పూర్తిగా పెద్ద గుంతలతో 15 నిమిషాల ప్రయాణం 50 నిమిషాల ప్రయాణంగా మారింది. పలు ప్రమాదాలకి దారితీస్తోంది. నిధుల కొరత ఉంది కనుక పూర్తిగా కొత్త రోడ్డు నిధులు వచ్చే వరకు కూడా రాకపోకలు కొంత సజావుగా కొనసాగేలా అక్కడ చిన్న పెద్ద ఆక్వా పరిశ్రమలు స్నేహితుల ఆర్థిక భాగస్వామ్యంతో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టాము. 5 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యే. పేపర్లో కూడా వచ్చినటువంటి వార్త. కాళ్లమండలం రాష్ట్రీయ రహదారికి మోక్షం. కాళ్లమండలం పరిధిలోని పెద్దామేర నుంచి ఏలూరుపాడు వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర ఉన్న రాష్ట్రీయ రహదారికి బుధవారం మరమ్మతులు చేపట్టారు. కురిసిన వర్షాలకు దారి పొడవునా భారీ గుంతలు ఏర్పడి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇది గమనించినటువంటి ఉపసభాపతి రఘురామకృష్ణరాజు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ మేరకు స్థానిక డీసీ చైర్మన్ తోట ఫణిబాబు పనులని పర్యవేక్షించారు. ఇక్కడ ఇది అంటే రఘురామకృష్ణరాజు గారిని చంద్రబాబు నాయుడు గారితో పోల్చడం అనేది అతిశయోక్తి కాదు, నిజంగానే యాప్ట్ అవుతుంది. బికాజ్ ఇది దాదాపుగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా కాదు, ఇంకా మాట్లాడితే ఎన్నికలు అయిపోయాయి. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు గారు వాళ్ళ నియోజకవర్గానికి 5 ఏళ్ల తర్వాత 4.5 ఏళ్ల తర్వాత మళ్ళీ అడుగు పెట్టారో, ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికలు కావచ్చు, అయిపోయిన తర్వాత ఏవైతే హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళారో మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని అక్కడ ఉన్నటువంటి ఈ పంట కాలువలు డ్రైన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి పూడిక తీతలు మొత్తం అన్ని పూడిక తీతలు కూడా క్లియర్ చేయించారు. దానికి ఉండి డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పి ఒకటి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పడాలి, ఇంకా బడ్జెట్లు ఏంటి, కేటాయింపులు ఏంటి, దేనికి ఎంత కేటాయిస్తారో తెలియదు. అంటే ఎవరో వస్తారని. రఘురామకృష్ణరాజు గారు సినీ అభిమాని, మంచి పాత పాటల మీద మంచి అభిమానం, వాటి మీద పట్టు కూడా ఉంది. ఎవరో వస్తారని ఏదో చూస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్నటువంటి లైన్ని ఏమైనా తీసుకున్నారేమో. వాళ్ళు వీళ్ళు వచ్చేదేంటి, ముందు మనం ఉన్నాం కదా, మనం చేసిన తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని అడిగి ఇదిగో మేము ఇక్కడ ఆల్రెడీ చేసాం, మీరు ఎందుకు మాకు పర్మనెంట్గా దీనికి సంబంధించి చేయరు అని అడుగుదాం, తప్పే ఉంది. మన ప్రయత్నం మనం చేద్దాం, తర్వాత వాళ్ళని అడుగుదాం. మనం మాత్రం చేయకుండా వాళ్ళనే మొత్తం చేయమంటే ఇబ్బందులు పడేది మనమే కదా అనేటువంటి ఒక మంచి సంకల్పంతో, ఎటువంటి విమర్శ కూడా దరి చేరనటువంటి సంకల్పంతో పనిచేశారు. ఇక్కడ చాలామంది అనొచ్చు, పెద్ద చెప్పొచ్చేవలే, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది దేనికి, వాళ్ళు అంత బడ్జెట్లు పెట్టేది, మన దగ్గర పన్నులు వసూలు చేసేది దేనికి, ఇవి చేయడానికే కదా, అవి చేయకుండా కూర్చుంటే. అవి చేయకుండా కూర్చుంటాను అంటే కాదండి, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వకపోతే వచ్చే వర్షాకాలానికి అక్కడ కనీసం పంట కూడా పండేది కాదు. ఉండి నియోజకవర్గంలో పంట కూడా సరిగ్గా పండేది కాదు. అంత రేంజ్లో అక్కడ డ్రైన్లు ఇవన్నీ కూడా 5 ఏళ్లలో పూడుకుపోయాయి. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అని అప్పటికి రామరాజు గారే ఉన్నారు, కానీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనని కూడా పని చెయ్యనివ్వలేదు. సో అక్కడ కూడా గ్రూపులు ఏర్పాటు చేసేసి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆయన్ని కూడా పని చేయనివ్వకుండా చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అన్నీ చూసాం. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్గా ఆయన ఉన్నారు అక్కడ. అలాగే రఘురామకృష్ణరాజు గారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండికి ఉన్నారు, అలాగే ఉపసభాపతిగా ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి కూడా 95-96 సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మొదలుపెట్టినటువంటి శ్రమదానం కార్యక్రమం, జన్మభూమి కార్యక్రమం ఏవైతే ఉన్నాయో వాటిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు నాటించడం దగ్గర నుంచి, క్రీడా సౌకర్యాలు కల్పించడం దగ్గర నుంచి, అలాగే మున్సిపల్ వాటర్ ఫెసిలిటీస్, రోడ్లు మరమ్మతులు, పారిశుద్ధ్యం, ఎక్కడికక్కడ ప్రతిరోజు కూడా దోమలు పెరగకుండా చేయడం, అలాగే గుర్రపడక పెరగకుండా దానికి సంబంధించి ఏం చేయొచ్చు అనేటువంటిది, ప్రతి డ్రైన్ని, ప్రతి చెరువుని, ప్రతి ఒక్కటి కూడా ఊళ్ళో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతోటి వాళ్ళు వచ్చి చేతులు కలపడంతో ఇంత పెద్ద బృహత్ కార్యాన్ని కూడా ప్రభుత్వం అండ ఉంది. ఎలా ఉంది అంటే ముందు వీళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత ప్రభుత్వం ఓకే ముందు మీరు చేసేసుకున్నారు కదా, రిమైనింగ్ మేము పూర్తి చేస్తామని చెప్పి వాళ్ళు వచ్చి అన్నీ చేస్తున్నారు. సో ఇనిషియేషన్ అండ్ ఇగ్నిషన్ ఈ రెండింటికి కూడా ఫోర్స్ అనేది రఘురామకృష్ణరాజు గారు కావడమే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు పోలిక పెట్టడం. ఇద్దరి ఆలోచనలు ఒకటే. పల్లెలు బాగుంటే పట్టణాలు ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతాయి అనేటువంటి ఒక స్లోగన్. సో ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో మా రోడ్లు బాగాలేదు, ప్రభుత్వం దగ్గర డబ్బులు కొరత, అదే ఆయన కూడా చెప్తున్నారు. కొత్త రోడ్డు నిధులు వచ్చే వరకు ప్రభుత్వానికి నిధుల కొరత ఉంది కనుక పూర్తిగా కొత్త రోడ్డు నిధులు వచ్చే వరకు కూడా రాకపోకలు సజావుగా సాగేలాగా అక్కడ చిన్న పెద్ద ఆక్వా పరిశ్రమలు స్నేహితుల ఆర్థిక భాగస్వామ్యంతో ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణలో చేపట్టాం. ఇక్కడ ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తూనే చిన్న పెద్ద ఆక్వా రైతులు ఎవరైతే ఉన్నారో, పరిశ్రమల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అలాగే అక్కడ ఉండేటువంటి స్నేహితులు వీళ్ళందరూ ఆర్థిక భాగస్వామ్యంతో ఆ 15 కిలోమీటర్ల రోడ్డుకి బేసిక్ మరమ్మతులు సజావుగా ప్రజెంట్ కొత్త రోడ్డు ఏర్పాటయ్యే వరకు కూడా వాళ్ళ వ్యాపారాలు ఆగిపోకూడదు కదా.
ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ ₹1 కోటి వ్యాపారం చేస్తున్నాం, పర్వాలేదు, ఇంకో 5 లక్షలు అవుతుందా, ప్రభుత్వం ఇచ్చిన తర్వాత తీసుకుందాం, ముందు మనం చేయాల్సిన పని చేద్దాం, లేదంటే మన వ్యాపారం కూడా ఆగిపోతుంది. సో ప్రభుత్వం మీదే అన్నీ పడేసి మనం వదిలేస్తే ఉన్నది మనకు కూడా పోతుంది అనేటువంటి ఒక మంచి ఆలోచనని రేకెత్తించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయ్యి ఉండి నియోజకవర్గాన్ని, అండ్ డెఫినెట్గా ప్రతి ఒక్క ఎమ్మెల్యే వాళ్ళ నియోజకవర్గంలో ఇటువంటి కార్యాచరణను చేపడితే ప్రభుత్వం మీద కొద్దిగా భారం తగ్గి ఏదైతే రాష్ట్రానికి నిజంగా అవసరమో, ఏదైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారో ఇవన్నీ కూడా చక్కగా కంప్లీట్ అవుతాయి. అంతే తప్ప మాటి మాటికి ప్రభుత్వంలో ఉన్నా సరే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రభుత్వం ఇది చేయలేదు, అది చేయలేదు, ఎందుకు చేయదు, అన్నీ ప్రభుత్వమే చేసేయాల్సిందే అనేటువంటి ధోరణిలో ఉంటే ఏది కూడా ముందుకి కదలదు. జనజీవనమే అస్తవ్యస్తం అయిపోతుంది. ఖచ్చితంగా మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తాం, ఒకరోజు వాళ్ళు రావచ్చు రాకపోవచ్చు, మన ఇంటి ముందు ఉన్నటువంటి డ్రైన్ని మనమే క్లీన్ చేసుకోమా, లేదంటే ఆ దోమలు కొట్టి మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికో ఇంకో ఆసుపత్రికో డెంగ్యూ వచ్చిందని ఇంకోటి వచ్చిందని మనమే వెళ్ళాలి. సో ఇనిషియేషన్ అనేది తీసుకుని చెప్తాం, ఇంకోసారి మీరు ఇలా లేట్ చేస్తే కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి అన్నాం అనుకోండి, మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు తర్వాత మెల్లగా మెరుగుపరుచుకుంటారు. డెఫినెట్గా ఇది కేవలం చాలా గ్రామాల్లో ఇది జరిగేదే, చాలా గ్రామాల్లో ఈ కార్యక్రమం జరిగేదే. బట్ ఇంత పెద్ద స్థాయిలో ఇంత 15 కిలోమీటర్ల రోడ్లు, ఏకంగా కిలోమీటర్ల దూరాలు ఉన్నటువంటి ఆ డ్రైన్లు, లేదంటే కాలువలు, పంట కాలువలు అన్నింటినీ కూడా చేయాలి అంటే ఆ ఫోర్స్ అనేది ఆషామాషిగా అయితే అవ్వదు. రఘురామకృష్ణరాజు గారు డెఫినెట్గా టాప్ 10 ఎమ్మెల్యేస్ లిస్ట్లో 100% ఉంటారు. అది కూడా టాప్ 5లోనే ఉంటారు. ఆయన పనితీరుకి దానికి కూడా టాప్ 5లోనే ఆయన ఉంటారు. అందుకే గతంలో చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేస్తున్నారు అన్నటువంటి ఒక అభిప్రాయం. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.